వెల్కమ్ బ్యాక్ టు ప్రఫుల్లాస్ కిచెన్. డయట్ ప్లాన్లో ఉన్న ఎవరిని అడిగినా మిల్లెట్స్ గురించి చెప్తారండి. దీనిలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ లాంటి మినరల్స్ ఉండి మన డైజెషన్ ఇంప్రూవ్ చేసుకుంటూ, బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ, హార్ట్ హెల్త్ని కాపాడుకోవడానికి కావాల్సిన న్యూట్రియంట్స్ ఉంటాయి దీనిలోని. మార్కెట్లో చాలా మిల్లెట్స్ అవైలబుల్ ఉన్నాయండి. వీటితోని రైస్తో చేసే కిచిడీ కన్నా సూపర్గా ఉండే మిల్లెట్ కిచిడీ ఎలా చేయాలో ఈరోజు రెసిపీలో తెలుసుకుందాం. అట్లీస్ట్ ఒక 6 నుంచి 8 గంటలు సోక్ చేసిన మిల్లెట్స్ నేనైతే ముందు రోజు రాత్రి నానబెట్టేసుకున్నాను. తర్వాత ఒక గంట ముందు పెసరపప్పు నానబెట్టుకున్నాను. 1:1 రేషియోలోని మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేస్తున్నాను. కుకింగ్ ప్రొసీజర్ అంతా 1 పాట్ ఫుడ్ లాగా ఒక కుక్కర్లో అయిపోతుంది. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ తీసుకున్నానండి. నెయ్యిలో విటమిన్స్ A, D, E, K ఉంటాయి. చాలా మంచిదండి హెల్త్కి. దీనిలో జీడిపప్పులు వేయించుకొని ఇలా బ్రౌన్ టెక్స్చర్ వచ్చిన తర్వాత తీసి పక్కన వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసి దీనిలో పలావ్ ఆకులు వేసి, మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసేయండి. బిర్యానీ మసాలా, పలావ్ మసాలాలు అన్నీ ఒకటే. సో ఆకులు స్టార్ అనీస్ అయితే వేసాను నేను. దీనిలో ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అనియన్ వేస్తున్నాను. మీరు అనియన్ కానీ, క్యారెట్ కానీ, గ్రీన్ పీస్, బీన్స్, క్యాప్సికమ్, పొటాటో ఇలాంటిది ఏదై వేసినా చాలా టేస్టీగా వస్తుంది. ఒక ఆనియన్ థిన్ స్లైస్ చేసి వేసాను అండి. దీనిలో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 పెద్ద పచ్చిమిర్చిలు వేసాను. మీరు పచ్చిమిర్చిలైనా వేసుకోవచ్చు, లేకపోతే బ్లాక్ పెప్పర్ అన్నా వేసుకోవచ్చు. మీరు పెప్పర్ కార్న్లా వేసినా పర్వాలేదు, క్రష్ చేసి పొడి వేసినా పర్వాలేదు. దీనిలో ఇంకొక 1 క్యారెట్ నేను స్లైస్ అవుట్ చేశాను. క్యారెట్ వేయిస్తున్నాను. ఇది కొద్దిగా వేగింది అనిపించిన తర్వాత దానిలోకి మనము అదర్ ఇంగ్రీడియంట్స్ మిగతా ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో వేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఇది కొద్దిగా వేగింది అనిపించిన తర్వాత దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. ఇదే సేమ్ ప్రాసెస్ మనం ఎనీ మిల్లెట్ టైప్తో చేయొచ్చండి. రాగులు, అరికెలు, కొర్రలు, సామలు, ఊదలు, సజ్జలు, అండు కొర్రలు అని చాలా వెరైటీస్ ఉన్నాయండి మిల్లెట్స్ మార్కెట్లో. మనం ఏది చేసినా కానీ ఒక 6 నుంచి 8 గంటలు అయితే నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి నేను పొటాటోస్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా అంటే క్యారెట్స్, ఆనియన్స్ ఫ్రై అయింది అనిపించిన తర్వాత మన పొటాటో వేసానండి. బంగాళదుంప అది చాలా క్విక్గా ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువ టైం పట్టదు. అది లాస్ట్లో యాడ్ చేస్తాం కదా యూజువల్గా. ఇదైన తర్వాత దీనిలో ఒక చిన్న స్పూన్తోని పసుపు యాడ్ చేశాను. 2 స్పూన్ఫుల్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. దీనిలో కొద్దిగా ఇంగువ వేస్తున్నాను. ఇంగువ అయిన తర్వాత ఒక స్మాల్ స్పూన్తోని గరం మసాలా పౌడర్ వేసానండి. మంచి ఫ్లేవర్, అరోమా టేస్ట్కి. దీనిలోకి మన నానబెట్టుకున్న పెసరపప్పు, మిల్లెట్స్ వేసి కొద్దిగా ఫ్రై చేసి దానిలోకి 1:3 రేషియోలో వాటర్ వేస్తున్నానండి. అంటే ఒక కప్ ఆఫ్ మిల్లెట్స్ ఇది పెసరపప్పు వేసామంటే దానికి 3 ఇంతలు వాటర్ వేసి ఈ బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత కుక్కర్ మూత పెట్టి విసిల్ పెట్టేసి అట్లీస్ట్ ఒక 7 నుంచి 8 విసిల్స్ రానివ్వండి. గుర్తుంచుకోండి, స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచండి. 7 నుంచి 8 విసిల్స్ వస్తే చక్కగా ఉడికి దలియా టెక్స్చర్లోకి వస్తుందండి. మన జొన్న రవ్వతోని మనము ఇది చేస్తాం కదా, ఉప్మా చేస్తాం కదా, ఆ టెక్స్చర్లోకి వస్తుంది. దీనిలో హీరో ఇంగ్రీడియంట్ అండి. మళ్ళీ ఒకసారి ఒక స్పూన్తోని నెయ్యి వేయండి. చాలా మంచి టేస్ట్ వస్తుంది, మంచి వాసన కూడా వస్తుందండి. మీ కిచిడీ రెడీ అయిపోయినట్టే. ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేయండి. దాంతో గార్నిష్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసి మీ కిచిడీ రెడీ అండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్తోని, మరిన్ని రెసిపీస్తోని మేము ముందుకు వస్తాను. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ ప్రఫుల్లాస్ కిచెన్.